హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోడర్న్ అర్థండి. ఎలా ఉన్నారండి? అందరూ చాలా బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు గురువారం అనమాట, థర్స్డే. సో టైం అరౌండ్ 7:20 అయింది. జస్ట్ ఇప్పుడే వచ్చాను ఆఫీస్ నుంచి, ఒక్క 10 minutes అయినట్టుంది. సో యాక్చువల్లీ ఆఫీస్ నుంచి ఎక్కడికో వెళ్ళాను, అక్కడ నుంచి ఇంటికి వచ్చాను అనమాట. సో అందుకని కొన్ని విషయాలు మీతో మాట్లాడాల్సినవి, కొన్ని చూపించాల్సినవి ఉన్నాయి. అందుకని కూర్చుని బ్లాగ్ స్టార్ట్ చేశాను. సో ముందు చెప్పాల్సినవి చెప్పేసి, చూపించాల్సినవి చూపించేసి, ఆ తర్వాత మిగతా పని చేద్దాం. వంట అన్ని పనులు ఉన్నాయన్నమాట ఈరోజు. సో ఇంతకీ నేను మీకు చెప్దాం అనుకుంది ఏంటంటే, సాటర్డే అంటే డేట్ ఎంత, 27th, రేపు 26th ఫ్రైడే కదా, రిపబ్లిక్ డే, రేపు హాలిడే మాకు. సో ఈ సాటర్డే 27th యాక్చువల్లీ ఒక పూజ ఉంది. నేను యశ్వంత్ కలిపి ఒక పూజ చేస్తున్నాం ఇక్కడే బెంగళూరులోనే. పేరెంట్స్ ఎవరు రావట్లేదు, అత్తయ్య వాళ్ళకి కుదరలేదు, మమ్మీ వాళ్ళకి కుదరలేదు రావడానికి. మేమే చేసుకుంటున్నాం అనమాట ఇక్కడ. అది ఎందుకు అంటే యాక్చువల్లీ యశ్వంత్ ఆస్ట్రాలజీ క్లాసెస్ అటెండ్ అవుతారు, మీలో చాలామందికి ఐడియా ఉంది. సో యశ్వంత్ది ఆస్ట్రాలజీ ఫస్ట్ ఇయర్ అయిపోయింది, సో సెకండ్ ఇయర్కి వస్తున్నారు ఇప్పుడు. సో అందుకని ప్లస్ మా ఇద్దరు జాతకాలని బట్టి యశ్వంత్ వాళ్ళ గురువు గారు సజెస్ట్ చేశారంటే ఒక పూజ చేస్తే మంచిదని చెప్పి. సో అందుకని చెప్పి చేస్తున్నాము అది. సో దాని పూజ డీటెయిల్స్ అంటే డేట్ అయితే డిసైడ్ అయింది, ఎప్పుడోనే డిసైడ్ అయింది. యాక్చువల్లీ డేట్ జనవరి ఫస్ట్ వీక్లోనే డిసైడ్ అయినట్టుంది. పూజ చేసేది యశ్వంత్ వాళ్ళ గురువు గారు ఉన్నారు కదా, ఎవరైతే యశ్వంత్కి ఆస్ట్రాలజీ క్లాసెస్ నేర్పిస్తారో ఆయన గురువు గారు అనమాట. సో బాగా పెద్ద ఆయన, బాగా పూజలు చేయించే ఆయన. సో ఆయన చేయిస్తారంట ఇది ఒక మఠంలో, ఇక్కడే బెంగళూరులో. సో ఆయన యాక్చువల్లీ డీటెయిల్స్ అవన్నీ చెప్తాను అన్నారు, కానీ ఆయన మళ్ళీ బిజీ అయిపోయారు, మాకు దొరకలేదన్నమాట. తర్వాత ఇంకా వేరే వాళ్ళ ద్వారా అలా ఆయన్ని ఫైనల్లీ కనుక్కున్నాము. సో నిన్న కనుక్కుంటే చెప్పింది ఏంటంటే, సాటర్డే పూజకి అంటే ఎల్లుండి పూజకి ఇద్దరం కొత్త బట్టలు మాత్రమే వేసుకోవాలంట. నేనేమో పూజ అంటే పట్టు ఎలాగో వేసుకోమంటారు, శారీ అది కట్టుకోమంటారు అని డ్రై క్లీనింగ్ చేసి, యశ్వంత్ పంచులు డ్రై క్లీనింగ్ చేసి రెడీగా పెట్టాను. కానీ కాదంట, కొత్తవే వేసుకోవాలంట కంపల్సరీ, లంగాతో సహా అన్నీ కొత్త వేసుకోమని చెప్పారు. సో ఇప్పటికిప్పుడు బ్లౌజ్ కుట్టాలి కదా. సో ఇదివరకు వంట ఆంటీ వచ్చేవాళ్ళు కదా, ఇప్పుడు కూడా అప్పుడప్పుడు వస్తూ ఉంటారు. అంటే వంట అయితే చేయరు కానీ ఎప్పుడన్నా హెల్ప్కి వస్తూ ఉంటారు అనమాట, ఆంటీకి కుదిరినప్పుడు. లేకపోతే ఊరికే వచ్చి టీ తాగేసి వెళ్తూ ఉంటారు. సో ఆ ఆంటీకి కాల్ చేశాను, ఆంటీ యాక్చువల్లీ కుడతారు. సో ఆంటీకి కాల్ చేసి అడిగితే 1 dayలో కుట్టిస్తానమ్మా, బ్లౌజ్ తెచ్చుకో అన్నారు. సో ఈరోజు మార్నింగ్ వెళ్దామంటే ఆఫీస్లో ఫుల్ మీటింగ్స్, బిజీ అనమాట, ఈవినింగ్ దాకా కుదరలేదు. యశ్వంత్కి ఏమో ఈవినింగ్ మీటింగ్స్ ఉన్నాయి, ఇద్దరం కలిసి వెళ్దామంటే. సో యశ్వంత్ ఎర్లీగా ఇంటికి వచ్చేసి ఈవినింగ్ మీటింగ్స్ ఇంటికాడ నుంచి అటెండ్ అయ్యారు. సో దట్ అట్లీస్ట్ పనమ్మాయి పూజ తొందరగా ఇంటికి వెళ్ళిపోతుంది, తనకి చిన్న బాబు ఉన్నాడు, ఎక్కువసేపు ఉంటే మళ్ళీ కష్టమని నేను ఆఫీస్ నుంచి వెళ్ళి షాపింగ్ చేసేసుకుని ఇప్పుడే ఇంటికి వచ్చానమాట. సో అది స్టోరీ. నెక్స్ట్ వీడియోలో మోస్ట్ ప్రాబబ్లీ మీకు చూపిస్తాను, ఒకవేళ కుదిరితే క్లిప్స్ అవి రికార్డ్ చేయటం, పూజ క్లిప్స్ అవన్నీ చూపిస్తాను. ఇంతకీ నేను ఏం తీసుకొచ్చాను ఇప్పుడు టకటక చూపించేస్తాను. సో యశ్వంత్కి పంచి తెచ్చాను, పంచి మీదకి షర్ట్స్ తెచ్చాను, నాకు శారీ తెచ్చుకున్నాను. మైసూర్ సిల్క్ కొన్నాను ఈసారి. యాక్చువల్లీ నా దగ్గర లేదు మైసూర్ సిల్క్, సో అది ఈసారి తీసుకున్నాను, ట్రై చేశాను. దాంట్లో ప్లెయిన్ వస్తాయి, లేకపోతే చెక్స్ వస్తాయి కదా, అంతకు మించి ఏం రావట్లేదు. వేరే కొంచెం తక్కువ రేట్లో చూశాను, ఒక 3000 4000 అట్లా, కానీ అంత క్వాలిటీ ఏం బాగాలేదు. ప్లస్ ఇప్పటికిప్పుడు కావాలి కాబట్టి మళ్ళీ తొందరపడి ఏదో ఒకటి తీసుకోవడం ఎందుకని చెప్పి మైసూర్ సిల్క్ తీసుకున్నాను. సో శారీ వచ్చేసి మంచి ఆరెంజ్ కలర్. సో కలర్కి పడిపోయాను యాక్చువల్లీ. అండ్ మైసూర్ సిల్క్ అంటే చాలా సాఫ్ట్గా ఉంటుంది, కట్టుకోవడం ఈజీ, పూజ ఎంతసేపు అయినా, ఒకవేళ అక్కడ వేడిగా ఉన్నా మనకు చిరాకు రాదు. సో అందుకని చెప్పి ఇది తీసుకున్నాను అనమాట. లాంగ్ టర్మ్కి బేసికల్గా 2-3,000 మామూలు పట్టున్నాయి, కానీ అవి ఏమంత బాగాలేదు బార్డర్స్ అవి. ఇదైతే లాంగ్ టర్మ్కి యూజ్ అయిపోతుంది, తీసుకునేది ఏదో కొంచెం మంచిగా తీసేసుకుంటే తర్వాత మళ్ళీ కట్టుకోవచ్చు అని చెప్పి ఇది పర్చేస్ చేశాను. సో మంచి ఆరెంజ్ కలర్ శారీకి పింక్ కలర్ బార్డర్ అనమాట. సో కలర్ చాలా బాగుంది కాంబినేషన్, సింపుల్ చెక్స్ అయినా సరే చాలా చాలా బాగుంది. సో ఇది తీసుకున్నాను. ఇంకా కంప్లీట్గా విప్పి నేను చూపించట్లేదు, పళ్ళు అదంతా కట్టుకున్నప్పుడు ఫొటోస్ వీడియోస్ తీస్తాను కదా, సో అప్పుడు చూపిస్తాను. సో పింక్ కలర్ బ్లౌజ్ వచ్చిందనమాట దీనికి. సో ఇది తీసుకున్నాను, దీనికి మ్యాచింగ్ లంగా కూడా తీసుకొచ్చేసాను. సో ఇది నాది. ఇప్పుడు వస్తారు వంటంటి రమ్మన్నాను, బ్లౌజ్కి ఇస్తానమాట. సో ఇది నాది.
తర్వాత యశ్వంత్ కోసం నేను ఇది శ్రీరంగం అని ఇంటి దగ్గరలో షాప్ ఉంటే అక్కడ తీసుకున్నాను. అక్కడ యశ్వంత్కి వెల్క్రో అని వస్తుంది కదా ఇప్పుడు, ఈజీగా లుంగిలాగా అంటించేసుకోవడానికి వాటిని వెల్క్రో అంటున్నారు కదా పంచెలు. సో ఆ పంచెలు యాక్చువల్లీ రామ్రాజ్వి బాగుంటాయి. యాక్చువల్లీ శ్రీరంగంలో వేరే బ్రాండ్ తీసుకుంటే లాస్ట్ టైం అది సెట్ అవ్వలేదన్నమాట. అది సైజ్ బేస్డ్ ఉంటుంది, మీకు కొంచెం లూజ్ అయినా టైట్ అయినా అతికించుకునేది ఎక్కడో ఉంటుంది, అలా అవుతుంది. సో రామ్రాజ్ కాటన్స్కి వెళ్ళాను, అందుకని శ్రీరంగంలో తీసుకోకుండా సార్ రామ్రాజ్ కాటన్స్లో ఇది వెల్క్రో పంచ్ తీసుకున్నాను. ప్యూర్ కాటన్ తీసుకున్నాను, పట్టు తీసుకోలేదు. ప్యూర్ పట్టు చాలా కాస్ట్ ఉంది, 14,000 ఎంతో ఉందన్నమాట. సో యశ్వంత్ వద్దన్నారు, నేను అన్నిసార్లు కట్టాను కదా వద్దన్నారు. కాటన్ కూడా కట్టుకోవచ్చు అంట, పూజకి మేము అడిగాము. పట్టు అయినా పర్లేదు, కాటన్ అయినా పర్లేదు, నైలాను ఇలాంటి క్లాత్స్ వద్దన్నారు. సో ఇది తీసుకున్నాను. ప్యూర్ కాటన్ అయినా పంచి అంటే పట్టు పంచి లాగానే ఉంది మీరు చూస్తే. సో ఈ బార్డర్ రావడం ఇదంతా లుక్ చాలా బాగుంది. సో ఇదొకటి, పై పంచ్ ఒకటి. సో ఈ రెండు తీసుకున్నాను. ఇది యాక్చువల్లీ 2200 ఏమో పంచ్ పడింది, అరౌండ్ 400 ఏమో పై పంచ్ పడింది. ఇది కూడా కాస్టే, బట్ క్వాలిటీ బాగుంది. లాస్ట్ టైం తన దగ్గర ఒకటి రామ్రాజ్ది ఉంటే బాగా చాలాసార్లు నార్మల్ వాష్ చేసేసి వేసుకుంటున్నారు, ఏం అవ్వట్లేదు. ఏదన్నా సైజ్ ఇది అవ్వటం, ష్రింక్ అవ్వటం, లెంగ్త్ ఏం ప్రాబ్లం లేదనమాట. సో అందుకని మళ్ళీ అదే తీసుకొచ్చాను. కాస్ట్ పెట్టిన ఇది కొంచెం ఉంటే బాగుంటుంది కదా. ఇంతకీ నా శారీ 8,000 పడింది. సో శారీ 8,000, ఇది ఒక 2,200 ప్లస్ 400, 2,600 ఇది పడింది. సో యశ్వంత్కి షర్ట్స్ తీసుకున్నాను. పంచులు ఇలాంటివి 2-3 ఉన్నాయి. సో షర్ట్స్ మార్చి వేసుకుంటే బాగుంటుందని. ప్యూర్ కాటన్ షర్ట్స్ చాలా బాగున్నాయి, కలర్స్ క్వాలిటీ అక్కడ రామ్రాజ్లో. ఫస్ట్ టైం వెళ్ళాను నేను రామ్రాజ్కి. సో ఇదొకటి ఆరెంజ్ కలర్ తీసుకున్నాను, ఇలాంటివి బ్రైట్గా ఉంటాయి కాబట్టి. సో ఇది మోస్ట్లీ నాది ఆరెంజ్ శారీ కాబట్టి వేసుకోమంటున్నాను పూజకి. ఇది కానీ లేకపోతే వైట్ షర్ట్ ఒకటి తెచ్చాను. సో తనకు పూజ కంప్లీట్ ఫుల్ వైట్ వేసుకోవాలని ఉంటే అది వేసుకుంటారు. సో ఇదొకటి. ఆ తర్వాత వచ్చేసి గ్రీన్ కలర్ది తీసుకున్నానండి. ఇది కూడా బ్రైట్ గ్రీన్ బాగుంది. బ్రైట్ కలర్స్ ఇలాంటివి గుళ్ళకి పూజలకి ఇట్లా పంచుల మీద బాగుంటాయి కదా. సో ఇది ఒకటి తీసుకున్నాను గ్రీన్ కలరు, అన్నీ హాఫ్ హ్యాండ్సే. తర్వాత ఇది వైట్ కలర్ అండి, సేమ్ పంచి కలరే, పంచి పై పంచి ఏ కలర్ ఉందో అదే కలరు, ప్యూర్ కాటను. సో కంప్లీట్ సెట్ లాగా ఉంటుంది. సో తన పూజకి ఇది కానీ ఆరెంజ్ షర్ట్ కానీ తనకి ఏది బాగా నచ్చితే, అంటే పూజ పరంగా తనకి ఏది వేసుకోవాలని ఉంటే అది వేసుకుంటారు. సో ఇవి యశ్వంత్ బట్టలు. షర్ట్స్ అరౌండ్ 900, 1000 అట్లా పడినట్టున్నాయి. ఓవరాల్ డిస్కౌంట్ ఇచ్చారు, సో అంతా కలిపి నేను కౌంట్ చేయలేదు. బట్ ప్రైజెస్ ఆల్మోస్ట్ అలాగే పడినాయి. సో ఇవి యశ్వంత్కి, అవి నావన్నమాట. సో ఒక పని అయిపోయింది, దొరుకుతాయో దొరకవో లాస్ట్ మూమెంట్లో అనుకున్నాను, బట్ బాగానే దొరికిపోయింది. తర్వాత రామ్రాజ్ కాటన్స్కి వెళ్తే చాలా కనిపించినాయి నాకు కాటన్వి, కాటన్ షాప్ కాబట్టి. సో ముందు నేను తీసుకున్నాను అవల్స్ అండి, ప్యూర్ కాటన్, చాలా బాగుంది మెటీరియల్, అసలు ఎంత సాఫ్ట్గా ఉంది, చాలా పెద్దది. నాకు ఈ లెంగ్త్వి దొరకట్లేదు, మంచిగా విడ్త్ బాగుంది, లెంగ్త్ బాగుంది. సో ఇలాంటివి దొరకట్లేదు. ఎప్పటి నుంచో టవల్స్ తీసుకోవాలి ఇంటికి, ఉన్నవి 2-3 పాత అయిపోయినాయి, ఎవరిని వస్తే ఇవ్వడానికి లేదు. సో ఇలాంటివేమో ఆన్లైన్ నాకు సైజ్ అవన్నీ అర్థం కాదు, మెటీరియల్ అర్థం కాదు. సో ఇప్పుడు కాటన్ షాప్కి వెళ్ళాను కాబట్టి ఇవి తీసుకొచ్చాను. సో వీటిలో 4 కలర్స్ తీసేసుకున్నాను ఒకటేసారి, ఎందుకంటే మళ్ళీ ఊరికే నాకు అలా బయట షాపింగ్కి వెళ్ళడం కుదరదు, నాది ఎక్కువ ఆన్లైన్ షాపింగే. సో వెళ్ళినప్పుడు తీసేసుకుంటే ఉంటాయి కదా, ఇవేం పాడయ్యే కాదని చెప్పి తీసుకున్నాను. మెటీరియల్ అదంతా అసలు చాలా బాగుంది. సో ఇది ఒకటి, అండ్ పింక్ అండ్ ఎల్లో ఒకటి అనమాట. సో ఈ 4 తీసుకున్నాను. కలర్స్ చాలా ఉన్నాయి వాళ్ళ దగ్గర, బట్ ఇది నాకు బాగా నచ్చిన 4 తీసేసుకున్నాను. ఆ తర్వాత నాప్కిన్స్లో, సారీ కొంచెం రోడ్లో సౌండ్ వస్తుంది, హెవీ వెహికల్స్ అవన్నీ వెళ్ళినప్పుడు సౌండ్ వస్తుంది. సో కాటన్వి నాప్కిన్స్ లాగా ఉన్నాయన్నమాట. సో చాలా సాఫ్ట్ ఉన్నాయి. మీరు ఇట్లా ఇప్పుడు మేము పూజకి వెళ్తాం కదా, అలా పూజకి వెళ్ళినప్పుడు చేతులు తుడుచుకోవడానికి, సో వాటన్నిటికీ ఈజీ వాడుకోవటము. హ్యాండ్ బ్యాగ్లో ఒకటి పెట్టేసుకుని ఉంచుకోవచ్చు. కాటన్ది ఏదైనా ఫేస్ అట్లా ఏదైనా వైప్ చేసుకోవాలంటే కూడా యూజ్ చేసుకోవచ్చు. మామూలు నాప్కిన్స్ అయితే ఫేస్ వైప్కి కొంచెం గట్టిగా ఉంటాయి కదా, సో అది నచ్చిందనమాట. సో ఇది ఒకటి తీసుకున్నాను. దాంట్లోనే 2 చెక్స్ లాగా తీసుకున్నాను అనమాట, ఒకవేళ యశ్వంత్ ఎక్కడికన్నా క్యారీ చేయాలంటే ఎప్పుడైనా. కర్చీఫ్ కంటే కొంచెం పెద్దదానిలాగా వస్తుంది, సేమ్ నాప్కిన్ సైజ్ వస్తుంది. సో ఇవి కూడా యూజ్ అవుతాయని చెప్పి ఇవి తీసుకున్నాను. సో ఇవొక 3 తీసుకున్నాను.
ఆ తర్వాత ఆ, ఈ అవి అలాంటి వాటివి కొంచెం ఫ్లోరల్ లాగా వచ్చినాయి, అవి ఒక 2 తీసుకున్నాను. నాకు మార్నింగ్ ఇక్కడ వాష్ బేసిన్ దగ్గర ఫేస్ అది వాష్ చేసుకుంటాను అనమాట, ఫేస్ వాష్తో క్రీమ్ అది రాసుకోవడానికి. సో అప్పుడు కొంచెం ఇలాంటివి చిన్నవి రూమ్లో పెట్టుకుంటే వంట ఆంటీ వచ్చినట్టున్నారు, కొడుతున్నారు డోరు. తొందరగా ఫినిష్ చేసేసి తీస్తాను. సో ఇవి ఈ 2 తీసుకున్నాను అనమాట వీటిల్లో ఫ్లోరల్స్లో. సో ఇవి తీసుకున్నవి. సో మీకు ఎలా అనిపించినాయి, ఏది నచ్చింది యశ్వంత్ షర్ట్లో, నా శారీ ఎలా అనిపించింది కామెంట్ చేయండి. సో వంట ఆంటీకి ముందు బ్లౌజ్ అది ఇచ్చేస్తాను, బ్లౌజ్ శారీ అంతా ఇచ్చేసి దాని తర్వాత వంట చేద్దాం. యాక్చువల్లీ పూజకు ఓన్లీ రోటీ చేసి వెళ్ళమన్నాను, కర్రీ నేను చేయాలి. సో ముందు ఆంటీకి ఇచ్చేసి తర్వాత మనం వంట చేసుకుందాం. వంట ఆంటీ వచ్చేసి వెళ్ళారండి, శారీ తీసుకుని వెళ్ళారు. శారీకి ఫాల్ తర్వాత బ్లౌజ్ కుట్టి రేపు ఆఫ్టర్నూన్కి ఇచ్చేస్తానన్నారు. సో ఆ టెన్షన్ వదిలిపోయింది అనమాట. సో యాక్చువల్లీ యశ్వంత్ సడన్గా చెప్పగానే బట్టలు ఏం దొరుకుతాయి, బ్లౌజ్ ఎవరు కుడతారు, యశ్వంత్కి ఏం దొరుకుతాయి, ఇవన్నీ టెన్షన్ పడ్డాను. బట్ చక్కగా అయిపోయింది. యాక్చువల్లీ ఇసుకురాలేదు, షాప్లో కూడా బాగానే దొరికినాయి. సో తర్వాత ఇక్కడ అన్ని సోఫాలో క్లియర్ చేసేసి ఆఫీస్ నుంచి వచ్చినాక బ్యాగ్ అవన్నీ కూడా అక్కడే పెట్టాను. ఇవన్నీ బట్టలు ఉన్నాయి యశ్వంత్కి చూపించి హ్యాపీగా ఇన్స్పెక్షన్ చేశాడు, ఏమేమి కవర్స్ తీసుకొచ్చానని. సో అన్నీ అక్కడే ఉన్నాయి. సో ఆ సోఫా అంతా ఒకసారి నీట్గా క్లియర్ చేసేసి ఒకటేసారి పెట్టాల్సిన చోట పెట్టేశాను బట్టలు, మళ్ళీ ఎత్తుక్కోకుండా. రేపు ఒకసారి అరేంజ్ చేస్తాను, ఎల్లుండి కాబట్టి పూజ. రేపు ఒకసారి మేమిద్దరం వేసుకునేవి ఒక చోట పెడతాను, ఎల్లుండి హడావిడి లేకుండా ఎర్లీగా వెళ్ళిపోవాలి పూజకి సాటర్డే మార్నింగ్. సో ఇది థర్స్డే నైట్ అని చెప్పాను కదా. సో ఎల్లుండి మార్నింగ్కి కావాల్సినవన్నీ రేపు ఈవినింగ్ సర్దుతాను. బట్ ప్రస్తుతానికి ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టేసి వచ్చేసాను, ఆ పని అయిపోయింది. తర్వాత కిచెన్లోకి వచ్చాను, చెప్పాను కదా కర్రీ చేయాలని. సో కావాల్సినవన్నీ ఒక దగ్గర పెట్టేసుకున్నాను. వంకాయ మసాలా కర్రీ చేద్దాం అనుకుంటున్నాను. సో ఎక్కువ పూజ చేతే చేయిస్తున్నాను ఈవినింగ్ కర్రీ, బట్ తను సింపుల్ వే చేసేస్తుంది. సో ఎప్పుడన్నా నాకు ఇలా చేసే అవకాశం వచ్చినప్పుడు కొంచెం యశ్వంత్కి నచ్చినాయి, ఇద్దరం కొంచెం స్పెషల్గా తినాలి అనిపించేవి చేస్తున్నాను. స్పెషలీ రేపు హాలిడే, లాంగ్ వీకెండ్, ఆ మూడ్ ఉంటుంది. సరేలే కొంచెం టైం పట్టినా పర్లేదు, వేరే పనులు ఏం లేవు, కొంచెం కాళ్ళు నొప్పులుగా ఉన్నాయి, షాపింగ్ చేసి వచ్చాను కాబట్టి. బట్ ఫాస్ట్గానే అయిపోతుంది. సో రెసిపీ కూడా మీతో షేర్ చేసుకున్నట్టు ఉంటుందని చెప్పి చేస్తున్నాను అనమాట. సో చిన్నది ఒకటి స్టీల్ది ప్యాన్ ఉంది కదా నా దగ్గర, అది పెట్టాను. దాంట్లో కొద్దిగా పల్లీలు వేసానండి. ముందు పల్లీలు కొంచెం వేయించాను, ఆయిల్ వేయలేదు, జస్ట్ డ్రైగా ఫ్రై చేయటమే. పల్లీలు కొంచెం వేగాక కొద్దిగా ధనియాలు, కొంచెం జీలకర్ర వేసి దాన్ని ఫ్రై చేశాను. తర్వాత కొద్దిగా నువ్వులు వేసేస్తున్నాను. సో నువ్వులు కూడా కొంచెం ఫ్రై చేస్తున్నాను. నువ్వులు వేసే టైంకి ఆఫ్ చేసేయచ్చు, లేకపోతే నువ్వులు ఎగిరిపోతాయి కదా వేడికి. సో ఆల్మోస్ట్ ఆఫ్ చేసేసాను స్టవ్. తర్వాత కొద్దిగా కొబ్బరి, ఎండు కొబ్బరి వేయాలి యాక్చువల్లీ, కానీ నా దగ్గర లేదు ఎండు కొబ్బరి. సో పచ్చి కొబ్బరి 4-5 వేసేసాను. సో ఎండు కొబ్బరి లేకపోతే పచ్చి కొబ్బరి కూడా వేయొచ్చు, అది కూడా పెద్ద వేగాల్సిన అవసరం లేదు. స్టవ్ ఆఫ్ చేసే టైంకి నువ్వులును తర్వాత కొబ్బరి వేసేసి దాన్ని తీసేసానండి వేరే ప్లేట్లోకి, అది చల్లారుతూ ఉంటుంది. ఈలోపు ఇక్కడ స్టీల్ కుక్కర్ పెట్టేశాను. ఇది యాక్చువల్లీ మీరు మూకుల్లో కూడా చేసుకోవచ్చు, కానీ వంకాయలు కొద్దిగా సాఫ్ట్ అవ్వడానికి టైం పడుతుంది. ఆ టైం సేవ్ చేయడానికి నేను కుక్కర్సే యూస్ చేస్తాను. మోస్ట్ ఆఫ్ మై కుకింగ్ కుక్కర్లోనే ఉంటుందన్నమాట. ఆ 5-10 మినిట్స్ నుంచుని మూత పెట్టి అది మెత్తగా అయ్యే టైంని సేవ్ చేయడానికి అన్నీ కుక్కర్లోనే వండుతాను, ఫాస్ట్గా అయిపోతున్నట్టు ఉంటుంది. సో కుక్కర్లో కొద్దిగా ఆయిల్ వేసాను, తర్వాత కొంచెం జీలకర్ర, పసుపు, ఒక ఎండుమిరపకాయ, పచ్చిమిరపకాయ, తర్వాత కొంచెం ఇంగువ వేసేసి కొద్దిగా ఫ్రై చేసేస్తున్నాను. సిమ్లోనే ఉంచుతున్నానండి, స్టీల్ కుక్కర్ కాబట్టి సిమ్లోనే ఉంచి తిప్పుతూ తిప్పుతూ ఫ్రై చేస్తున్నాను. సో కొంచెం ఆనియన్ గోల్డెన్ బ్రౌన్ అవ్వాలన్నమాట, చక్కగా వేగాలి. సో వేగినాక దీనిలో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసాను. సో పేస్ట్ నా దగ్గర చేసే ఉంటుంది, ఫ్రిడ్జ్లోనే ఉంటుంది ఎప్పుడు. సో 10 డేస్ 15 డేస్కి ఒక్కసారి చేస్తాను. ఫ్రెష్గానే ఉంటుంది, ఎందుకంటే ఆయిల్ వేసి రుబ్బుతాను అనమాట, వాటర్ వేసి రుబ్బకుండా. సో అదైతే 1 మంత్ కూడా ఉంటుంది. బట్ కొంచెం కొంచెం చేసుకుంటాను, ఎందుకు అన్ని రోజులు నిలవ పెట్టడం అని. సో 10-15 డేస్కి మళ్ళీ అయిపోగానే మళ్ళీ చేసుకుంటాను అనమాట. సో తర్వాత టొమాటోస్, సన్నగా కట్ చేసిన టొమాటోస్ ఉన్నాయి, సో అవి వేసేసాను. టొమాటో ప్యూరీ అవసరం లేదు, సన్నగా కట్ చేసి టొమాటోస్ వేస్తే సరిపోతుంది. సో అవి వేగితే ఫ్లేవర్ వేరేగా వస్తుంది అనమాట. సో అది కొంచెం బాగా వేగాలి, టొమాటో కూడా కలిసిపోయినట్టు వేగినాక తర్వాత ఇందాక మనము ఫ్రై చేసి పెట్టుకున్న అవి పప్పులు అన్నీ ఉన్నాయి కదా, సో దాన్ని కొంచెం వాటర్ వేసి గ్రైండ్ చేశాను. సో ముందు పొడిగా గ్రైండ్ చేసేసి తర్వాత
తర్వాత కొంచెం నీళ్లు వేసేసి గ్రైండ్ చేశాను. సో ఈ కన్సిస్టెన్సీలో పేస్ట్ లాగా రావాలన్నమాట. సో ఈ పేస్ట్ని వేసేసి సిమ్లోనే ఉంచి, ఎందుకంటే తొందరగా మాడిపోతుంది, సో చక్కగా తిప్పుతూ తిప్పుతూ కొంచెం వేయించాలి. సో ఇది కొద్దిగా గట్టిగా అయిపోయినట్టు ఉంటుంది, కుక్కర్కి అంటుకోకుండా వచ్చేస్తుంది, ఆయిల్ కొంచెం పైన కనపడుతుంది. సో ఆ టైంలో డన్ అయిపోయింది అనమాట. సో ఫ్రై ప్రాపర్గా అయిపోయినాక తర్వాత కొద్దిగా ఉప్పు, కొద్దిగా కారం వేసేసి దాన్ని ఇంకొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇంకొద్దిగా అవ్వాలి అన్నట్టు అనిపించినా పర్లేదు, కుక్కర్ విజిల్ వస్తుంది కాబట్టి అది కూడా బాయిలింగ్ పార్ట్లోనే వస్తుంది. మూకుడులో అయితే నీళ్లు పోసాక కూడా పెడతాం కదా, సో అందుకని చెప్పి కొద్దిగా ఫ్రై అయ్యిందని మనకి తెలిసి కొద్దిగా ఆయిల్ సైడ్స్ కనపడితే చాలు. తర్వాత ఇక్కడ వంకాయ ముక్కలు కొంచెం పెద్ద పెద్దగా కట్ చేశానండి. గుత్తి వంకాయలు ఉంటాయి కదా, రౌండ్ వంకాయలు, సో అవ్వన్నమాట ఇవి. మీరు ఏ వంకాయలైనా వేసుకోవచ్చు, నిలువు వంకాయలు వేసుకోవచ్చు, ఈ కలర్ పర్పుల్ కలర్ వేసుకోవచ్చు, వైట్ కలర్ వేసుకోవచ్చు, ఏదైనా వేసుకోవచ్చు. సో అది అలా కట్ చేసేసి వేసేసాను. ముందు వంకాయలు కూడా ఫ్రై చేసుకోవచ్చు, కానీ ముందు పేస్ట్ ఫ్రై చేసేస్తే ఆ తర్వాత అంటే వంకాయలు వేసాక పేస్ట్ సరిగ్గా ఫ్రై అవ్వదు. కొంతమంది ముందు వంకాయలు వేస్తారు, అంటే అవి కూడా వేగాలని. మీకు అలా వేగాలి అనుకుంటే కొంచెం విడిగా ఫ్రై చేసుకోండి. బట్ ఈ సైజు వంకాయలు పర్లేదు, వేగకపోయినా మసాలాలో ఉడికితే సరిపోతుంది. కొంచెం మసాలా వేగినాక వంకాయలు వేసాం కాబట్టి కొద్దిగా వేగింది, సో సరిపోతుంది. ఇదే ప్రొసీజర్లో మీరు గుత్తి వంకాయలు వేసుకుని గుత్తి వంకాయ కర్రీ కూడా కుక్కర్లో చేసుకోవచ్చు. గుత్తి వంకాయలను అయితే మీరు కొంచెం స్లిట్ చేసుకుని ఒక స్పూన్ ఆయిల్లో వేరే మూకుడులో కొంచెం వేయించి వేసుకోండి. తర్వాత 2 విజిల్స్ రానిస్తే వంకాయ వంకాయగా ఉంటుంది, మనకి గుత్తి వంకాయ లాగా. అంటే లోపల స్టఫింగ్ చేయాల్సిన అవసరం లేదు, మసాలా ఉంటుంది, మసాలాలో వంకాయ కలిసిపోయి గుత్తి వంకాయ క్విక్గా అయిపోతుంది అనమాట. సో నేనైతే కొంచెం ఎక్కువ ముక్కలు వేసే చేస్తాను, అదైతే వేయించాల్సిన అవసరం కూడా లేదు. 2 విజిల్స్‌కి ఆఫ్ చేసేసి కుక్కర్ ఆరిపోయినాక తర్వాత కొంచెం సిమ్‌లో పెట్టి ఒక 5 మినిట్స్ ఉంచండి. కొద్దిగా గ్రేవీ ఇంకొంచెం దగ్గర పడినట్టు ఉంటుంది. బాగా వాటరీగా ఏం లేదు కన్సిస్టెన్సీ. కాకపోతే కొంచెం అలా పెడితే బావుంటుంది, టేస్ట్ బాగా వస్తుంది. సో ఒక 5 నిమిషాలు సిమ్‌లో ఎగరబెట్టాను. తర్వాత కర్రీ రెడీ అయిపోయింది. తర్వాత నేను ఇక్కడ నా కోసం ఆమ్లెట్ ఏసుకుంటున్నాను. ఎందుకంటే నేను నా ఫిజియో సెషన్ స్టార్ట్ చేశాను. ఫైనల్లీ 3 మంత్స్ గ్యాప్ తర్వాత మళ్ళీ స్టార్ట్ చేశాను నా మజిల్ స్ట్రెంగ్థెనింగ్ ఎక్సర్‌సైజెస్. సో అప్పటి నుంచి సిక్ అయ్యాను. చాలా వీక్ అయింది బాడీ. సో నిన్న వెయిట్ చూసారు, 3 కేజెస్ వెయిట్ కూడా తగ్గాను. ఏమో అంటే హెల్త్ బాగోకపోవడమే మెయిన్ రీజన్ ఏమో, నాకైతే అంత వెయిట్ రెడ్యూస్ అవ్వడానికి రీజన్ కనిపించట్లేదు. అందుకని ప్రోటీన్ ఇంటేక్, రైస్ ఇవన్నీ ప్రాపర్గా తీసుకోమని చెప్పారు. సో యశ్వంత్కి రోటీ అండ్ కర్రీ సర్వ్ చేసేసాను. నేను కొంచెం రైస్ కూడా వండుకున్నాను వేడి వేడిగా. రైస్, బనానా ఇలాంటివి కొంచెం తినమన్నారు. స్ట్రెంగ్త్ వస్తుంది గ్లూకోజ్ వెళ్తే, అండ్ ఎట్ ద సేమ్ టైమ్ కొంచెం వెయిట్ గెయిన్ చేయాలంటే కార్బ్స్ కూడా కావాలి. సో కంప్లీట్ మీల్ అనమాట. ఒక రోటీ, కర్రీ, తర్వాత ఆమ్లెట్ అండ్ కొంచెం రైస్ విత్ ఘీ. సో ఇది నా డిన్నర్. సో డిన్నర్ అయిపోయింది, ఇంకా పడుకున్నాము. నెక్స్ట్ డే పొద్దునుంచి చాలా పనుంది ఇంట్లో, క్లీనింగ్ పని అదంతా. మళ్ళీ రేపు పూజకెళ్ళాలి కాబట్టి సో ఆ పనంతా చేసుకుని ఇది ఆఫ్టర్నూన్ టైము. సో ఫైనల్లీ మనందరం ఎదురు చూస్తున్న రోజు, నా గార్డెన్, టెర్రస్ గార్డెన్ ఏదైతే ఉందో అది క్లీన్ అవుతుంది. 1 ఇయర్ అయిపోయింది. మీకు చెప్పాను చాలాసార్లు, అది దాని మీద పని చేయాలి, మొక్కలు మార్చాలి, కొంచెం క్లీనింగ్ చేయాలి, ఎవరినన్నా పిలుస్తాను అని. బట్ అలానే అయిపోతుంది. యాక్చువల్లీ బిల్డింగ్ పెయింట్స్ అయినప్పుడు వదిలేసాను, క్లీనింగ్ అలా ఏం లేకుండా 3 మంత్స్ 4 మంత్స్ దాకా ఏదో ఒక పెయింటింగ్ అది ఇది నడుస్తూనే ఉంది. ఉన్న మొక్కలు కూడా కొంచెం పాడైపోయినాయి. సో ఇంకా ఆ తర్వాత బేసిక్ క్లీనింగ్ కూడా చేయకుండా వదిలేసాను. సో ఫైనల్లీ ఈరోజు టైం వచ్చిందనమాట. సో తెప్పించాను. ఒక మా ఆఫీస్ దగ్గర పనిచేసే ఒక ఆయన ఉంటారనమాట, గార్డెనర్. సో ఆయన ఇట్లా లేబరర్స్తో చేయిస్తారు. సో ఆయన లాస్ట్ వీక్ వచ్చి మాట్లాడుకుని వెళ్ళారు. ప్లాంట్స్ ఒక 20 తెప్పించాము, ఎందుకంటే చాలా పాట్స్ ఖాళీ అవుతాయి. కొన్ని ప్లాంట్స్ బాగానే ఉన్నాయి లాస్ట్ టైంవి, కొన్ని తీసేయాల్సి వస్తుంది అనమాట. సో వాళ్ళే ఎర్రమన్ను, కోకోపిట్, తర్వాత వర్మీ కంపోస్ట్ అన్నీ తీసి చక్కగా ఒక్కొక్క కుండీ తీసి ఇదంతా కలిపి వేసి దాంట్లో చక్కగా చేస్తున్నారనమాట. సో ప్లాంట్స్ వచ్చేసి ఎక్కడి నుంచో తెప్పించారు, మేము వెళ్ళి చూసి తెచ్చుకోలేదు. వీళ్ళు యూజువలీ కెంగేరిన్ నుంచి తెప్పిస్తారంట, రేట్ తక్కువ ఉంటుందంట, క్వాలిటీ ఆఫ్ ప్లాంట్స్ బాగుంటుందంట. సరే తెచ్చేయమని చెప్పాను. ఎక్కువ ఫ్లవరింగ్ ప్లాంట్సే అడిగాను ప్రస్తుతానికి, సమ్మర్ మంచిగా పూలు వస్తాయి. సో కొంచెం దేవుడికి పనికొచ్చేవి మందారాలు అలాంటివి
అలాంటివి అడిగాననమాట. ఒక 6, 7 మందారాలు, 3, 4 గులాబీలు అలా తీసుకొచ్చారు. సో, ఇదిగోండి కొంచెం కొంచెం పెట్టి సైడ్‌కి పెడుతున్నారు. తర్వాత కొన్ని ఫ్లవరింగ్ ప్లాంట్స్ కూడా ఉన్నాయి. చామంచులున్నాయి. సో, అట్లా మిక్స్ తీసుకొచ్చారనమాట ప్లాంట్స్. పారిజాతం గూడా తెప్పించాను ఈసారి. తర్వాత గన్నేరు పువ్వులు ఇలాంటివి ఉంటాయి గదా! దేవుడికి పెట్టుకునేవి. సో, దేవుడికి యూజువల్లీ కొంటాము. బట్ ఎప్పుడన్నా కొనని రోజు అసలేమి ఉండవనమాట. ఎప్పుడన్నా 1, 2 హైబిస్కస్, రోజెస్ వస్తూనే ఉంటాయి పైన గార్డెన్‌లో. బట్ అవి సరిపోవు. అందుకని చెప్పి ఎక్కువ దేవుడికి పనికొచ్చేవి కూడా తీసుకొచ్చాను. సో, గార్డెన్ ఫైనల్ లుక్ నేను మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఈ వీడియో ఇక్కడి వరకే పెడుతున్నానండి. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ కామెంట్. ఇంకో వీడియోతో చాలా త్వరలో మీ ముందుంటాను. అంటిల్ దెన్ హ్యాపీగా ఉండండి, హాయిగా ఉండండి, హెల్తీగా ఉండండి. టేక్ కేర్ అండి. బాయ్.